कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं। సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫంకీ శ్రీధర్. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి కీసరూట మొత్తం చూపించాలనుకుంటున్నా. సో వెళ్ళిపోదామా కీసరూటకి? చూపి అదే కీసరూట. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. వచ్చేది గాయస్, లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ ఇట్. ఇదే ఫ్రెండ్స్, మన శివరాత్రి అప్పుడు ఓపెన్ చేస్తారు ఇవి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇటు నుంచి పోవాలి. ఇది ఏంటంటే శివరాత్రి టైంలోనే ఓపెన్ చేస్తారు. మనం శివరాత్రి టైంలో ఇక్కడ నుంచి లైన్స్ క్యూస్ ఉంటాయి, ఇక ఇటు నుంచి పోవాలా. సో మనం ఇప్పుడు ఇటు నుంచి వెళ్దాం దరి. ఫ్రెండ్స్, వ్యూ చూసారా ఎంత బాగుందో. ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి చెట్టు ఉంటుంది, ఫ్యామిలీకి ప్లేస్. ఫ్రెండ్స్, ఇగో ఇది మన కళ్యాణ మండపం కీసరగుట్ట మీద. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. కళ్యాణ మండపం అంటే ఇక పెళ్ళిళ్ళు అయితే నేను ఒక చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అది మన కేసీఆర్ గారి మిషన్ భగీరథ. ఫ్రెండ్స్, ఇగో ఇది మన లోపలికి వెళ్ళడానికి దారి, మెయిన్ గుడి శివాలయంకి. ఇటు నుంచి వెళ్ళాలి. మనం వెళ్ళిపోదాం. లోపల అయితే వీడియోలు చూపించాము, ఎందుకంటే తీయనివ్వరు. మళ్ళీ తీసినాం అనుకో మమ్మల్ని ఇన్నే పొరుకు వరకు కొడతారు. లోపల పోదాం. మేము లోపల పోయి దర్శనం చేసుకుని వస్తాం. తర్వాత మొత్తం కీసరగుట్ట చూపిద్దాం. అదమ్మా? ఓకే, రైట్. వచ్చినాము పౌర్ణమిగా. సో రష్ కూడా చాలా బాగానే ఉంది. ఫ్రెండ్స్, దర్శనం అయితే మస్తు అయింది ఫ్రెండ్స్. కాకపోతే లోపల తీద్దామని ట్రై చేసినాం, కానీ కాంతని. సో ఇది మన నాగదేవత గుడి. సో పైన నాగదేవత ఉంది. ఎండలో చాలా అలసిపోయినాం. సో ఇట్లా రెస్ట్ తీసుకుందామని కొంచెంసేపు ఇట్లా కూర్చున్నాం.
మన బాగా చేసిర్రు కొత్తగా, బాగుంది ప్లేస్. అంటే శివరాత్రి వస్తుందిగా, సో గుట్టని కూడా మొత్తం మార్చిర్రు, బాగుంది ప్లేసు. శివరాత్రికి మీరు తప్పనిసరిగా రావాలి ఇక్కడికి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది ప్లేసు. ఇది మన కీసరగుట్ట అంటేనే మన తెలంగాణలో ఫేమస్, సో తప్పకుండా రండి. ఫ్రెండ్స్ ఇగో ఇది అప్పటి కాలంలో ఉన్న కమాన్లు ఇవన్నీ, అక్కడ చెక్కిన మెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 101 లింగాస్, మొత్తం లింగాలు ఏంటంటే నాకు తెలిసిన చరిత్ర నేను చెప్తున్నా. హనుమంతుడు తోకతోటి ఒక లింగం కొడితే ఆ లింగం అన్ని ముక్కలు ముక్కలు అయ్యి 101 లింగాస్ అయ్యి ఈ ప్లేసెస్లో ఎక్కడెక్కడెక్కడో పడ్డాయి. సో కొన్ని లింగాస్ అయితే చూపిస్తా, అన్నీ అయితే చూపిలేను. మీకు అంత ఓపిక ఉంటే వచ్చి 101 లింగాలు లెక్క పెట్టుకోరి. నేనైతే నాకు ఓపిక ఉన్నంత లింగాలను చూపిస్తా. సో ఇప్పుడు మనం లింగాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇట్లా రాళ్ళు ఎందుకు పెడతారంటే ఇల్లు కట్టడానికి, ఇల్లు కట్టే ముందు ఇట్లా ఇల్లు తొందరగా గడ్డాలని చెప్పేసి ఇట్లా రాళ్ళు నీళ్ళు పెడతారు అనమాట. కూలగొడితే ఆ ఇల్లు కూలగొడతారు ఆయన. ఇదేనా ఏంటంటే ఆయన పూజ టైం అయిందని లింగాల తోలిండు, తోలే వరకు తెచ్చే వరకు టైం అయింది. టైం అయిపోతే ఆయన ఉసుక లింగం చేసిండు, పూజ అయితే చేసిండు. అంటే ఇప్పుడు గుడిలో ఉన్నది రాముడు పూజ ఆయన లింగం, అది ఓన్ లింగం అది. అయితే ఏమైందంటే దాని తర్వాత ఇక మళ్ళీ తీసుకుపోయి వేసిరా పో అని అంటే, ఇప్పుడు నువ్వైనా నేనైనా అనుకోమా ఏమంటాము. ఇప్పుడు ఆ గుట్టకి రోడ్డు మాటలు పోయి రమ్మంటే అమ్మ ఇప్పుడే పోయేసిన మళ్ళీ పోవాలా. ఆయన గుళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళి బయట వచ్చి ఇసిరిండి అన్నాడు. ఇసిరినాక ఏం చేసినంటే, నేను వచ్చినాక ఒక్క లింగం అన్న, నేను అంత దూరంకి ఏం చేసిన ఒక్క లింగం కన్నా పూజ చేయవా అని అంటే, ఇప్పుడు మనం మెయిన్ గుళ్ళే పోయినాక కాశీ గుడి ఉందా, ఆ కాశీ గుళ్ళే లింగం ఉంది, ఆ ఆంజనేయులు తెచ్చిన లింగం ఆయన పూజ చేసి
ఇక అందులో ఒకటి నిలబెట్టిండు ఆయన రాముడు అట్లా అన్నమాట. ఇప్పుడు మిగతా అన్నీ ఇక్కడే ఉన్నాయా లింగాలు అన్నీ? ఇక అన్నీ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయంటే ఇవి మనకి ఈడ కనబడే కాడికి ఉన్నాయట. తదిమే ఈ చెరువు ఉందా, ఈ చెరువులో కూడా ఆడ కడీలు ఉన్నాయి గల్ల లోపల ఆడలింగమే ఉంది. ఇగో చెట్టు ఉంది ఇట్లా ఒకటి, ఆ చెట్టు కూడా కనబడుతుంది, తుమ్మ చెట్టు, ఆడవ లింగం ఉంది. ఇగో ఇక్కడ ఈ కుండ పైన ఇటు 2-3 లింగాలు ఉన్నాయి. ఆ ఆడవ లింగం ఉంటుంది ఏదో 3 కడీల కాడ. ఇప్పుడు అక్కడ తొట్ల లెక్క ఉన్నాయి కదా ఇక్కడ, అవునవును, ఆడవ లింగం ఉంటుంది. ఆడ హనుమాన్ది కూడా విగ్రహం ఉంటుంది. ఇక మళ్ళీ ఈడ అది ఉంది కదా ఏది ఇది కమాన్, ఆ కమాన్ కాడ నంది ఉంటుంది, లింగం ఉంటుంది. మళ్ళీ అడ్డం పోతే గాడగా ఇప్పుడు మోతుకు పువ్వులు పూస్తుంది కనబడుతుంది చూడ లైన్గా, అవి ఆడ కూడా లింగం ఉంటుంది. అవి అట్లా ఇక మనకు కనబడి అయితే మన మెయిన్ గుళ్ళ దాంతో 101 లింగం అని అయితే ఉంది లెక్క. ఇక మరి ఇక మనకు కొన్ని మట్టిలోనే మునుకోవచ్చు. ఇక మనం చూసినవి అయితే మనకు కనిపించేవి ఇవి అయితే లెక్క. ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर भूत अतुलित बल धामा जनिपुत्र पवन सुत नामा वीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. ఓపెన్ అయితే ఎంత ఫ్రెండ్స్, ఇవో అయిపోయింది కదా గుట్ట అయిపోయింది. ఇప్పుడు మనం కింద పార్క్ వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ తోటి వచ్చి మనం వండుకుని అన్నీ తెచ్చుకుని ఇలా కూర్చొని తినచ్చు. హ్యాపీగా ఉంటుంది ప్లేస్, మంచిగా ఫ్రీగా ఉంటుంది. సో గుట్టకు వచ్చినప్పుడు కింద పార్క్ వచ్చిన మాత్రం మర్చిపోకరు, చాలా బాగుంటుంది ప్లేస్. చూద్దాం మొత్తం ప్లేస్. అది ఇరిగిపోతాట్టు వద్దురా. అయ్యి ఏం చేసినారా దాన్ని? ఏమోరా అయ్యా, భయమేంద్ర అయ్యా, అది ఇరిగిపోతుంది. మనం ఇంత తాడి చెట్టులకి ఎదిగినాం, చిన్న పూరలు ఊగేది మనం ఊగుతామారా? అది ఇరిగిపోయిందా పుసుక్కుని కింద పడ్డాం అనుకో, ఇజ్జతే ఈడ. వద్దురా ఆయన. ఫ్రెండ్స్, అనుకోకుండా మనం ఈరోజు ఫేమస్ వ్లాగర్ని కలిసినాం. ఫేమస్ ఏం కాదు, నేను నార్మల్ 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతని పేరు అచ్యుత్ నాను. సో ఇతని యూట్యూబ్కి వెళ్ళి ఇతని బ్లాగ్స్ చూడండి, చాలా బాగుంటాయి. సో సబ్స్క్రైబ్ చేయండి ఇతని ఛానల్ని. అట్లనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, చాలా బాగుంటాయి ఇతని బ్లాగ్స్, తప్పకుండా చూడండి. బ్రో ఏమన్నా చెప్పేది ఉంటే? నాకేం లేదు, నాకు అసలు ఏం చెప్పాలి నాకు అర్థం అవుతుంది. మంచిగా అర్థం చాలా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాను నేను రీసెంట్గానే. మొన్ననే 15K నుంచి 20K 21, ఇప్పుడు 21 రీచ్ అయింది. ఇట్లే చేసుకుంటా పోదా బ్రో, ఏం లేదు, చేసుకుంటూ పోతున్నా నేను. రైట్. అంతా అయిపోయింది. ఇప్పుడు మనం కీసా చెరువు ఇది రీసెంట్గానే ఇట్లా మొత్తం మంచిగా కట్టిరు. ఇది ఈ చెక్క అంటే చెక్క కాదు, చెక్క టైప్లో కట్టిరు, బాగుంటుంది ప్లేస్. కీసా చెరువు అప్పుడు ఇట్లా లేకపోతుండే, రీసెంట్గానే మొత్తం రెనోవేషన్ చేయించింది. లో అన్న మొత్తం అట్లా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఏదో వర్క్ అవుతుందంట, లోపలికి పోనిస్తలేరు. సో ఇక్కడ నుంచే చూసి ఎంజాయ్ చేద్దాం.
సో ఇది ఫ్రెండ్స్ మన కీసరగుట్ట వ్లాగ్ తీసినాం. నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది వీడియో. సో మీకు నచ్చకపోయినా లైక్ అయితే చేయండి, జర సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి జర మాకు గ్రోత్ కావాలి, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో బాగా నచ్చుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.